రేపు శుక్రవారము శ్రవణ నక్షత్రంతో కూడుకొని వచ్చింది. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు ఒక్క రూపాయి బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీకున్నటువంటి ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు అనేది ఎంతో శక్తివంతమైనది. శ్రవణ నక్షత్రం అనేది ఎంతో శక్తివంతమైనటువంటి నక్షత్రము. అంటే శ్రీ మహావిష్ణువు జన్మించినటువంటి నక్షత్రము ఈ శ్రవణ నక్షత్రం అన్నమాట. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం అనేది చాలా శక్తివంతమైనది. ఇక శుక్రవారం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఇలాగా విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకుంటూ ఉంటారనమాట. అంటే శ్రీ మహావిష్ణువు జన్మించినటువంటి జన్మ నక్షత్రంతో పాటుగా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అలాంటి ఆది దంపతులు ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజు అనమాట. కాబట్టి ఈ రోజున మీరు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయటం వలన ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఎంత ఆది దంపతుల్లాగా, అంటే భార్యాభర్తల మధ్య కొంతమందికి ఏంటంటే గొడవలు ఉంటూ ఉంటాయి. చాలామంది కూడా మనశ్శాంతి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా తొలగిపోయి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవులు ఎంత ప్రేమగా అయితే ఉంటారో అలాంటి ప్రేమ అనేది కూడా మీ భార్యాభర్తల మధ్య రావటానికి, మీ కుటుంబం సంతోషంగా ఆర్థికంగా ఎదగటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందన్నమాట. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం సమయంలో చేసుకోవాలి. రేపేంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చక్కగా రేపు శుక్రవారం కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి, అలాగే వాకిట్లో కూడా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రంగు పసుపు రంగు, అలా పసుపు రంగు బట్టలు ధరించి కాళ్ళకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని, ఆడవారు ఏంటంటే చక్కగా తల్లో పూలు పెట్టుకొని చక్కగా మీరేంటంటే ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి పూజ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం రాత్రి పడుకునేటప్పుడు చేసుకోండి. అలా చేసుకుంటే మీకు మరుసటి రోజు ఉదయానికల్లా మంచి ఫలితం అనేది రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఒక్క రూపాయి బిళ్ళ చాలండి, ఎక్కువేం అవసరంలా. రూపాయేలే అని చెప్పేసేసి తక్కువగా తీసేయొద్దు. ఎందుకంటే రూపాయి విలువ ఏంటి అనేది పేదవారి కన్నా కూడా కోటేశ్వరులకే బాగా తెలుసు. మానవుని యొక్క తలరాతను మార్చేటటువంటి శక్తి ఈ రూపాయికి ఉందన్నమాట. 1,00,000 రూపాయల్లో ఒక్క రూపాయి తగ్గినా కూడా ఆ 1,00,000 రూపాయలు అనేవి సంపూర్ణం కావన్నమాట. అలా ఒక రూపాయి అనేది చాలా శక్తివంతమైనది. ఎంతమందో కూడా రూపాయి మీద రూపాయి కూడబెట్టి ఇవాళ రోజున కటిక పేదవారు కూడా ఈ పరిహారాలు ఇలాంటివి చేసుకొని కుబేర్లుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే రెక్కల కష్టంతో పాటుగా మనకు దైవానుగ్రహం కూడా కావాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు జీవితంలో మంచిగా ఎదగటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మనకు 1,00,00,000 రూపాయలు ఉన్నా కూడా మొట్టమొదటి తొలిమెట్టు అనేది ఈ రూపాయి. కాబట్టి రూపాయి అనేది చాలా శక్తివంతమైంది. కాబట్టి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది. మీ జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా తొలగిస్తుందన్నమాట. ఈ రూపాయి మీకు కోట్ల రూపాయలను తెచ్చిపెట్టి, అంటే ఊహించని ధనప్రాప్తి కలిగించేటట్లుగా, ఆకస్మిక ధనప్రాప్తి అంటారు చూడండి, అలాంటివన్నీ కూడా కలిగేలా చేస్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీ పనుల్లో ఉన్నటువంటి అడ్డంకులు, నరదిష్టి, నరఘోష, అలాగే ఎవరన్నా అప్పు తీసుకొని ఇవ్వకపోవటం, లేకపోతే మీరు అప్పుల్లో ఉండిపోవటం అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేసే కాడ జీతాలు పెరగకపోవటం, వ్యాపారంలో కలుసుబాటు లేకపోవటము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నింటినీ కూడా తీసేయటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీరేంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఇక రాత్రి మీరు మీ పనులన్నీ పూర్తి చేసుకొని భోజనం చేసి పడుకుంటున్నాము అని అనుకోగా ఈ పరిహారం చేసుకోండి. అంటే ఇక వాకింగులు కానీ, లేకపోతే ఏదన్నా ఇల్లు సర్దుకోవటాలు కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి. ఇక ఈ పరిహారం చేసేసుకొని మీరు పడుకోవాలన్నమాట. అలా చేసుకోండి. పరిహారం చేసిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ ఇట్లా చేస్తే ఏంటంటే పరిహారం అనేది సిద్ధించదు. ఎందుకంటే పూజ చేసినప్పుడు ఎంత మనం శ్రద్ధతో పూజ అంతా పూర్తి చేసిన తర్వాత ఎలాగైతే లెగుస్తామో అలాగే పరిహారాలు కూడా మనకు పూజలు అంత శక్తివంతమైనవి. కాబట్టి పరిహారం సమయంలో కూడా మనం మధ్యలో అనేది లెగవకూడదనమాట. అలాగే ఏంటంటే ఈ ఇంట్లో నాన్ వెజ్ వండుకోవటం కానీ, అలాగే నలుపు రంగు బట్టలు ధరించడం కానీ ఇలాంటివి చేయకూడదనమాట. భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమలు ఉన్నా కూడా వారికి ఏంటంటే పరిస్థితులు
పరిస్థితులు గ్రహస్థితులు అనేవి అనుకూలించక, లేకపోతే చెప్పుడు మాటల వల్ల అవ్వచ్చు, లేదా మూడో వ్యక్తి వల్ల అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే తరచూ గొడవలు పడుతూ ఉంటారనమాట. డబ్బు ఇంట్లో సరిపోక అవ్వచ్చు, కుటుంబ ఖర్చుల నిమిత్తం అవ్వచ్చు, పిల్లల్ని చదివించాలనుకున్న చదువులు చదివించలేక, చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక, భార్యాభర్తల మధ్య ఏంటంటే ఎంతో ప్రేమగా ఉండాల్సిన వాళ్ళు ఎడముఖం పెడముఖం లాగా ఎవరి దారిన వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. ఒకే ఇంట్లో ఉంటూనే శత్రువుల్లాగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు భార్యాభర్తలు కూడా సఖ్యతగా ఉండటం కోసము, అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలాగా మీరు కూడా సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందనమాట. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ₹1 బిళ్ళ తీసుకోండి. రూపాయి బిళ్ళ మీరేంటంటే పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఎంతోమంది చేతులు మారుతుంది కాబట్టి దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా తీసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. రూపాయి బిళ్ళే కావాలి. రూపాయి బిళ్ళ ప్లేస్లో ₹2 బిళ్ళతో పరిహారం చేద్దామని ఇలా అనుకోకూడదండి. పరిహారానికి మనకు రూపాయి బిళ్ళే కావాలన్నమాట. ఎందుకంటే 1 అనేటటువంటి శక్తి చాలా శక్తివంతమైనది. 1 అనేది ఏంటంటే మనల్ని నెంబర్ 1 స్థాయిలో ఉంచడానికి ఈ రూపాయి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి అలా రూపాయి బిళ్ళ తీసేసుకోండి. ఇక మీ పని కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మీరేం చేస్తారంటే, మగవారైతే కుడి చేత్తో, అలాగే ఆడవారైతే ఎడమ చేత్తో ఈ రూపాయిని పట్టుకొని మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అట్లా పిడికిలతో పట్టుకున్నటువంటి చేతిని ఏంటంటే మీ గుండెకు దగ్గరగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం ముందు వీడియోలో చూపిస్తాము. అలా మీ గుండెకు దగ్గరలో పెట్టుకొని మీకు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మా అప్పులు తీరిపోవాలి, మీరు ఏ సమస్య కోసం అయితే చేస్తున్నారో అది అప్పులు తీరిపోవాలి, సంపాదన పరంగా మంచిగా ఒక స్థాయికి ఎదగాలి, మేము జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగంలో జీతం పెరగాలి, వ్యాపారంలో బాగా కలిసి రావాలి, మా అప్పులన్నీ తీరిపోవాలి, ఈ రూపాయి మా జీవితాన్ని జీవితంలో కోట్ల రూపాయలు తీసుకువచ్చేటటువంటి రూపాయిగా మార్చమ్మ లక్ష్మీదేవి విష్ణుమూర్తి, మీ యొక్క దంపతుల యొక్క ఆశీర్వాదం అనేది మాకు ఉంచి మా భార్యాభర్తలను కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా మేము సంపాదించుకోవాలి, మాకున్నటువంటి దరిద్ర బాధలన్నింటినీ కూడా తీసివేసి మాకు బాగా కలిసి వచ్చేటట్లుగా చేయమ్మా, 4 దిక్కుల నుంచి మాకు ధనం దూసుకు వచ్చేలా చేయమ్మా అని చెప్పేసేసి పిడికిట్లో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రూపాయిని మీరేంటంటే మీ తల దిండి కింద పెట్టుకొని పడుకోండి. అలా పెట్టేసేసుకొని ఇక మీరు ప్రశాంతంగా పడుకోండి. పడుకున్న తర్వాత ఇక మరుసటి రోజు ఉదయాన్నే, అంటే ఆ ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తారంటే మీ స్నాన కార్యక్రమాలు అవన్నీ చక్కగా పూర్తి చేసుకొని, అంటే శనివారం రోజున ఆ రూపాయి బిళ్ళని మీరేం చేస్తారంటే మీ ఇంట్లో పనులు పూర్తి చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు, మీ భర్త బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే కొంతమంది ఆడవారు కూడా బయటికి వెళ్తూ ఉంటారు, అలా వెళ్ళినప్పుడు ఎవరైనా పేదవారికి ఆ రూపాయిని దానంగా ఇవ్వాలన్నమాట. అంటే ఆ దోషం అనేది పోవాలి అని చెప్పేసేసి మనం సంకల్పం చెప్పుకున్నటువంటి రూపాయి కాబట్టి దానంగా ఇవ్వండి. ఆ దానం కూడా ఎవరికైనా వృద్ధులకు కానివ్వండి, లేదా పని చేయటానికి వీలు కానటువంటి వాళ్ళకి కానీ, లేదా పసిపిల్లలకు కానీ ఇవ్వండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఆ రూపాయికి తోడు ఇంకా ₹10 వేసైనా సరే ఒక డజన్ అరటి పండ్లు కానీ, లేకపోతే ఏదైనా తీపి వస్తువు కానీ, ఇలాగైనా సరే మీరు అలాగైనా దానం రూపంలో ఇవ్వచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అంటే ఆ రూపాయి డబ్బుతో చేసే పరిహారం ఏంటంటే సమస్యను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తుందన్నమాట. అలా వేరే వాళ్ళకి, అంటే అంత పరిస్థితి బాగోని వాళ్ళకి ఇవ్వటం వలన ఏంటంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేవి మనకు దక్కుతాయి అన్నమాట. అంటే మనం ఒక అరటి పండ్లు ఇస్తే వాళ్ళు సంతృప్తిగా తింటారు. అవే దీవెనలండి. దేవుడు అంటే ప్రత్యేకంగా దేవుడి రూపంలో రాడు, ఏదో ఒక మనిషి రూపంలో, అంటే ఏదో ఒక రుణానుబంధం ఉంటేనే మన చేత్తో మనం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అనమాట. అంటే మన చెయ్యి ఎప్పుడు పైన పెట్టేలాగా ఉండాలి, ఎదుటివారిది తీసుకునేలా ఉండాలన్నమాట. అలా ఒక స్థాయిలో మనల్ని ఎప్పుడూ కూడా పై స్థాయిలో ఉంచడానికి ఈ రూపాయి బిళ్ళ అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా సింపుల్గా ఇలా చేసేసేయండి. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా 1 గంటలోనే మీరు శుభవార్తను వింటారు. మీ చేతికి ధనం అనేది అందుతుంది, మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగినటువంటి పరిహారము. కానీ దీనికి వచ్చేటటువంటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పేది కాదండి, అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చక్కగా సింపుల్గా రేపు శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి ఈ శుక్రవారం రోజున ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొంది మీరు జీవితంలో మంచిగా ఉన్నత స్థాయికి ఎదగండి. మంచిగా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎలాగైతే
సంతోషంగా ఉంటారు. మీరు మీ కుటుంబంలో మీ భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉండటానికి, సంతోషంగా ఎదగటానికి ఈ రూపాయి బిళ్ళ కోట్ల రూపాయలను మీ జీవితంలోకి తీసుకురావడానికి చాలా బాగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది రూపాయి బిళ్ళతో. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంటింగ్ చేయటం వలన ఆ ధనలక్ష్మి అనుగ్రహం అనేది మీ మీద ఎప్పుడూ ఉండి ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుందన్నమాట. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.